రాను రాను రాజుగారి గుర్రం అడ్డగాడిదలా తయారైందని సామెత. సోషల్ మీడియా పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, స్నాప్చాట్, వాట్సాప్ పేరు ఏదైతేనే ప్రతి చోట అబద్ధాలకు అవాస్తవాలకు మెరుగులు అద్ది కల్పిత కట్టు కథలతో ఇతరులపై ఆరోపణలు చేస్తూ రెచ్చిపోతున్నాయి అసాంఘిక శక్తులు. ఖర్చు చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ సొంత యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకుని ఆదాయం కోసం అభూత కల్పనల్ని ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియా అబద్ధాల ఫ్యాక్టరీ కారణంగా యువతలో ఆత్మహత్యలు కూడా పెరిగాయని తెలుస్తోంది. అంతేకాదు సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. చదువుల్లోనూ కెరీర్లోనూ ఎదగటానికి ఉపయోగించుకోవచ్చు. కొత్త విషయాలను తెలుసుకుని చైతన్యాన్ని పెంపొందించుకోవచ్చు. వ్యాపార వాణిజ్య విస్తరణకు, అభివృద్ధికి వాడుకోవచ్చు. వేడి తాజా వార్తలు, విశ్లేషణలు తెలుసుకోవటానికి వినియోగించుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుని లబ్ధి పొందేవారు పొందుతూనే ఉన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు చేరువ కావటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్లను కేటాయించి నిపుణులను పెట్టుకుని తమ లక్ష్యాలను, ఉద్దేశాలను ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా ట్రోల్స్ కు తాను కూడా బాధితుడినేనని సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు. తనను టార్గెట్ చేసుకుని చాలా మంది తిట్టారని, అయితే వాటన్నింటిని తట్టుకొని నిలబడటం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఆయా ట్రోల్స్ కారణంగా తన వీడియోలకు వీక్షకులు పెరిగారని, దీనికి సోషల్ మీడియా అల్గారిథమే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ఒక కంటెంట్ గనక వైరల్ అయ్యే స్వభావం ఉంటే అది సోషల్ మీడియా ఆల్గరిథమే వైరల్ చేస్తాయి. మనం చేసేది ఏమీ లేదు. సో సోషల్ మీడియా ఆల్గరిథమ్స్కి ఉండే క్యారెక్టర్ ఏంటంటే అది అనివార్యంగా ఒక చూసే వారిని ఇంకా ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, తమ ప్లాట్ఫామ్ పైన ఆడియన్స్ ఎక్కువ కాలం ఉండాలి. ఉదాహరణకు నా వీడియో 50,000 మంది చూశారు అనుకోండి, మరో 50,000 మందికి యూట్యూబే తీసుకెళ్తాను. నేను చేసేది ఏం లేదు, నేనేం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. నా వీడియో 5,000 మంది చూశారనుకోండి, యూట్యూబ్ నా వీడియో ప్రమోట్ చేయదు. అందువల్ల నా వీడియో రాజకీయ పార్టీకి, పార్టీకి నచ్చింది అనుకోండి, ఆ పార్టీ ఆంప్లిఫై చేస్తున్న కొద్దీ అది సోషల్ మీడియా ఆల్గరిథం అందుకొని దాన్ని ఇంకా ఎక్కువ జనంలోకి తీసుకెళ్తుంది. చాలామంది తెలియని ఇంకో అంశం కూడా ఉంది. అది ఒక మన వీడియోను కామెంట్ చేస్తూ చాలామంది అటాక్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తుంటారు. నిజంగా ట్రోల్స్ అనుకుంటారు నాగేశ్వర్ గారి వీడియో నేను దుమ్ము దులిపాను, తిట్టాను అనుకుంటారు. కానీ వాళ్ళు నాకు మెయిల్ చేస్తున్నారు. మీరు గమనించండి, ఇటీవల నాపై ట్రోలింగ్ తర్వాత నా వీడియోలకు వ్యూస్ పెరిగాయి. మీరు అబ్జర్వ్ చేయండి, నా వీడియోలకు బిఫోర్ ట్రోలింగ్, ఆఫ్టర్ ట్రోలింగ్ మీరు వెరిఫై చేయండి. కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని రేట్లు పెరిగింది వ్యూవర్షిప్. ఎందుకు పెరుగుతుంది ఇది? ఇప్పుడు ఉదాహరణకు నేను వీడియో పెట్టాను, పెట్టిన వెంటనే నన్ను వీడు పేటిఎం బ్యాచ్ అని ఓడు కామెంట్ చేస్తాడు, వీడు అమ్ముడు వీడిని ఓడు కామెంట్ చేస్తాడు, ఓడు కండువా వేసి కప్పుతాడు, ఈ పిచ్చి విషయాలంతా వేస్తుంటారు. ఈ సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ లక్షణం ఏంటంటే ఒకరు మంచి కామెంటా చెడు కామెంటా సంబంధం లేదు. కామెంట్ చేశారంటే మళ్ళీ అది పైకి వస్తూ ఉంటుంది. ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారంటే ఆల్గరిథం ఏమనుకుంటుంది అంటే ఇది చాలా పాపులర్ వీడియో, దీన్ని ఇంకెక్కువ షేర్ చేయాలి, ఎక్కువ సజెస్ట్ చేయాలనుకుంటుంది. అందుకే మీరు గమనించండి, ట్రోల్స్ నాకు ఎంత బెనిఫిట్ చేశారంటే నా వ్యూవర్షిప్ను ఇటీవల కాలంలో గణనీయంగా పెంచారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా భయపెట్టిన సమయంలో సోషల్ మీడియా ఆయా ప్రాంతాల ప్రజలకు రక్షణగా నిలిచింది. చాలా వేగంగా సమాచారాన్ని, వీడియోలను, తాజా వార్తలను ప్రసారం చేయడం ద్వారా కరోనా కట్టడి అనేది సులువైంది. అలాగే వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సోషల్ మీడియా వినియోగం ద్వారా ఆయా సమస్యల నుంచి బయటపడటం కూడా మనకు తెలుసు. కానీ ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూసినప్పుడు ఆయా సామాజిక మాధ్యమాల వేదికలను దుర్వినియోగం చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. అలాంటి వారి పట్ల స్పృహతోనూ తగిన చైతన్యంతోనూ ఉండాలని సైకాలజిస్ట్ వీరేందర్ అంటున్నారు. సో సోషల్ మీడియాను మనం ఎట్లా తీసుకోవాలి, దాని మీద నియంత్రణ లేదు కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. దాన్ని టోటల్గా మన జీవితాలకి అన్వయించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక బలమైన సందేశం మన గవర్నమెంట్ తరఫున కానివ్వండి, లేదు మనం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేదు ప్రొఫెషనల్ సైకాలజిస్టులు కానివ్వండి, ఇది పదే మనం ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని రకాల ప్లాట్ఫామ్ నుంచి ఈ విషయాన్ని రీచ్ అయితే తప్ప ప్రజలు దాని నుంచి సెన్సిటివ్గా ఆలోచించకుండా చాలా సెన్సిబుల్గా తయారై దాన్ని తీసుకుంటారని నా ఆలోచన.
జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె నేరమయ్యింది. అమ్మ ఒడి, చేయూత, పింఛన్తో కుటుంబం బాగుపడింది అనటమే తప్పయింది. ఓ యూట్యూబ్ ఛానల్ కు సంతోషంగా చెప్పిన గీతాంజలిని సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించారు టీడీపీ, జనసేన మూకలు. ఆమెను దూషిస్తూ, వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేశారు. అది తట్టుకోలేక ఆమె మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. తన గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ గా మాట్లాడటాన్ని సున్నిత మనస్సు ఉన్నవారు తట్టుకోలేరని, అందుకే వారు ఆత్మహత్యకు పాల్పడటం జరుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ వ్యక్తులకు సంబంధించి ఈ వ్యక్తి గురించిన ఇన్ఫర్మేషన్ చాలా డెరోగేటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా దుర్భాషలాడుతూ ఉన్నప్పుడు ఈ మనిషి యొక్క మానసిక క్షోభ ఎట్లుంటుందంటే, ఈ 1000 మంది నా గురించి చెడ్డగా అనుకుంటారు, ఈ 1000 మంది నా గురించి చాలా నెగిటివ్గా మాట్లాడతారు, రేపటి నుంచి నేను సమాజంలోకి, ఈ 1000 మంది సమాజంలోకి నేను ఎలా తలెత్తుకొని వెళ్ళగలుగుతాను అనే ఆలోచనే పదే పదే ఆలోచించడం. దానితోటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా వాడుతుంటారు, అది వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళు వచ్చి అడగడం, చూసేవా నీ గురించి ఇలా మాట్లాడారు, అదేంది నువ్వు అట్లాంటిది అనమాట, ఇట్లాంటిది అనమాట అనేసరికి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితానికి సంబంధించి, వాళ్ళ ఇమేజ్కి సంబంధించి, వాళ్ళ కుటుంబ సభ్యుల జీవన విధానం గురించే వాళ్ళ మనిషి ఆలోచన పదే దాని గురించి ఆలోచించి చివరికి వాళ్ళు దాని నుంచి బయటికి రాలేక ఒక అబ్సెసివ్ థాట్లోకి వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళే నిందించుకుంటూ, వాళ్ళని వాళ్ళే జీవితం వేస్ట్, ఇది నేను అనవసరంగా ఈ తప్పు చేశాను, నేను ఇలాంటి చెడ్డ పేరుతో నేను జీవించలేను అని చెప్పి ఆ మానసిక శోభలో బయటికి ఎట్లా రావాలో తెలియక, ఎవరిని సంప్రదిస్తే నేను ఈ బాధ నుంచి బయటకు వస్తాననే ఆలోచన లేక ఎక్కువ మంది సూసైడ్కు దారితీస్తున్నారు. తెనాలికి చెందిన గీతాంజలి చేసిన తప్పల్లా తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తుందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లల్లో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సంబంధించిన సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధి కుక్కల్లా వెంటాడాయి. సోషల్ మీడియాలో మారు పేర్లతో సంచరించే నీతి జాతి లేని ఈ ఆన్లైన్ మారీచులు తాము మనుషులు అన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదిక మీద ఆమెను నానా దుర్భాషలాడారు. తమకు అక్క చెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలుంటారని గ్రహింపే లేని రీతిలో గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేష భాషలను ఎగతాళి చేస్తూ అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యం అనుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు, టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి చేసిన దారుణమైన హత్య అని సామాజిక రాజకీయ విశ్లేషకులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ను పట్టించుకోవద్దని, వీలైతే సైకాలజిస్టులను కలుసుకొని వారి సలహాలు తీసుకోవాలని సైకాలజిస్ట్ వీరేందర్ సూచిస్తున్నారు. సో ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా అనేది అది ఒక వర్చువల్ మీడియా, అంటే దానికి అథెంటిసిటీ లేదు. అది మాట్లాడే వ్యక్తులు చేసిన పనికి సంబంధించి ఏ కామెంట్ అయితే చేస్తున్నారో ఆ కామెంట్కు సంబంధించిన నిజాలు నిర్ధారణ చేసుకొని మాట్లాడినవి కావు. అలా పోస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా, వాళ్లకు మంచి చెడు అనిపించిన వాళ్ళ నాలెడ్జ్కి సంబంధించి చాలా కుచిత బుద్ధితోటి రాసే కామెంట్స్ అవి. కాబట్టి ఎవరైనా సరే ట్రోల్ గురైన వాళ్ళు ఇవి మనసులోకి తీసుకోవద్దు. నెంబర్ 2, అట్లా మనకు మనసుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి మనం బాధపడితే దయచేసి మీరు వెంటనే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కలవండి. దాని నుంచి బయటికి ఎట్లా రావాలనో వాళ్ళు మీకు నేర్పిస్తారు. నేర్చుకొని ఆ సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దరికి రాకుండా చేరడం ఒక పద్ధతి. 3వది, అసలు అట్లాంటి యాప్స్ మీ మొబైల్లో ఉంటే కనుక మీరు టోటల్గా డిస్కనెక్ట్ చేయడం రెండో పద్ధతి. మీరు కొన్ని రోజుల పాటు కనీసం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే కనీసం ఒక వారం రోజుల పాటు మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళండి. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు ఎవరైనా చాలా కావాల్సిన వాళ్ళు ఉంటే మీరే చెప్పండి, ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు, మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి హ్యాపీగా ఎక్కడైనా ట్రిప్ పోయిరండి. ఈలోగా మీ విషయం పోతుంది, ఇంకో ట్రెండింగ్ వస్తుంది. కాబట్టి దాన్ని సీరియస్ తీసుకొని మన జీవితానికి సంబంధించి ఎలాంటి ప్రభావం లేని ఒక మామూలు వర్చువల్ మీడియాకి సంబంధించి తీసుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని మీరు గుర్తించి గ్రహించి జీవితాన్ని నష్టాల పాలు చేసుకోకండి. జీవితాన్ని ముగించుకొని మీ కుటుంబ సభ్యులకు అనవసరమైన బాధను మిగిల్చకండి. నకిలీ వార్తలను, తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేవారు నానాటికి ఎక్కువ అవుతున్నారు.
ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తూ వారి గురించి తీర్పులివ్వటం, వారి జీవితాలను సోషల్ మీడియాలో నెగిటివ్ గా చిత్రీకరించడం సర్వసాధారణ విషయంగా మారిపోతోంది. మన పేరు మీద డూప్లికేట్ అకౌంట్లు సృష్టించి మనకు తెలిసిన వారి దగ్గర మనకు తెలియకుండానే అప్పులు తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు ఈ మధ్య కాలంలో శృతి మించిపోతున్నారు. సోషల్ మీడియాలో మనం చేసే చిన్న చిన్న తప్పులను ఉపయోగించుకొని మన బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడి డబ్బులు కొట్టేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీడియా నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాల వైపు నుంచి పర్యవేక్షణ అనేది ప్రస్తుతానికి తక్కువగా ఉందని, అది బాగా పెరగాలని, నేరగాళ్లకు శిక్షలు పడితేనే సోషల్ మీడియా నేరాలు తగ్గుముఖం పడతాయని వారంటున్నారు.